హలో ఫ్యామిలీ, పెత్తరమావాస్య నడుస్తుంది కదా. అందరూ చనిపోయిన పెద్దలకు బియ్యం ఇస్తున్నారా? మేము కూడా మా నాన్నకి ఈరోజు బియ్యం ఇచ్చామండి. మా నాన్న చనిపోయి 16 ఇయర్స్ అవుతుంది. నేను చిన్నగా ఉన్నప్పుడు 9th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నకు హార్ట్ అటాక్తో చనిపోయారు. నాకు బ్రదర్స్ సిస్టర్స్ ఎవరూ లేరు. మా మమ్మీ నేనే మా నాన్న చనిపోయినాక. మాకంటూ మోరల్ సపోర్ట్ ఎవరూ లేకుండే. అప్పుడైతే మా మమ్మీ చాలా కష్టపడి నన్ను పెంచింది, పెళ్ళి చేసింది. నాకు ఇప్పుడు 2 పిల్లలు కూడా. సో ఎవ్రీ టైం మా నాన్న ఉంటే బాగుండేది అని చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఏదైనా మగ అవసరం వచ్చినప్పుడు మాకంటూ ఎవరు లేకుండే, మేమే చేసుకునే వాళ్ళం. అలాంటప్పుడు మా నాన్న ఉంటే అయిపోని అనిపించేది. నా పెళ్ళప్పుడు కూడా మా నాన్న ఉంటే నా కన్యాదానం చేసేది అని అనిపించేది. నా కూతురు కొడుకు పుట్టినప్పుడు అయ్యో మా నాన్న ఉంటే ఎంత సంతోషపడేవాడో అని అనుకున్నా. సో కానీ ఒకందుకు బాధ పోయింది. ఎందుకంటే మా నాన్న రూపంలో నా కొడుకు వచ్చాడు. తను యాజ్ ఇట్ ఈజ్ మా నాన్నలానే ఉంటాడు. సో మా నాన్నే వచ్చాడని కొంత బాధ పోయిందండి. బట్ బాధ అనేది ఉంటుంది కదా. సో అలా ఎక్కడున్నా మా నాన్న హ్యాపీగా ఉండాలనే అండి. సో ఇక్కడైతే మా నాన్నకు బియ్యం ఇస్తున్నాం కదా. మేమైతే ఈ విధంగా ఇస్తాము. పొద్దున్నే లేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని తలస్నానాలు చేసి నాన్న ఫోటోని తుడిచి బొట్టు పెట్టి పూలమాల వేసి దీపాలు వెలిగించి అగరబత్తులు వెలిగిస్తామండి. వాళ్ళు కూడా దేవుళ్ళే కదా. సో ఫ్రూట్స్ పెట్టి అట్లనే మా నాన్నకి పొద్దున్నే టీ తాగే అలవాటు ఉంది. అందుకనే టీ బిస్కెట్ కూడా పెడతాం పొద్దున్నే. సో ఇక్కడ అయ్యగారికి భోజనానికి మనం బియ్యం ఇవ్వాలి కదా వాళ్ళ పేరు మీద. అందుకే చాటలో బియ్యం పోసి అందులో బీరకాయలు, పప్పు, చింతపండు, టమాటాలు, మిరపకాయలు, అలానే 2 అరటిపండ్లు వేసి పైసలు కూడా పెట్టాము. సో కొందరైతే బియ్యం ఇవ్వడానికి అయ్యగారిని ఇంటికే పిలుచుకుంటారు. ఇంటికి పిలిచి బియ్యం ఇచ్చుకుంటారు. కానీ మేమైతే టెంపుల్కి వెళ్ళి ఇస్తామండి. ఎందుకంటే మనది అంత స్తోమత కాదు కదా, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అందుకనే. సో ఇక్కడ మా మమ్మీ 5 సార్లు పోస్తుంది బియ్యం. 5 సార్లు పోయాలి బియ్యమును. ఏదైనా ఒక వెజిటేబుల్ని పట్టుకొని 5 సార్లు పోయాలి. మా మమ్మీ పోసిన తర్వాత నేను పోసాను. ఆ తర్వాత నా కూతురుతో కూడా పోయించాను. సో పోసిన తర్వాత వీటిని మా మమ్మీ టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడున్న అయ్యగారికి ఇస్తుంది. అయ్యగారు ప్లేట్లో పోసుకొని మంత్రాలు చదువుతారు. మన చనిపోయిన వాళ్ళ పేర్లు అందరు చదివించి భోజనానికి మనం ఇస్తున్నట్టు మంత్రాలు చదివించి ఆ తర్వాత 5 సార్లు బియ్యం వేస్తారు కవర్లో. ఆ వేసిన బియ్యాన్ని మనం ఇంటికి తెచ్చుకొని మనం వండే అన్నంలో వేసుకొని వండుకోవాలన్నమాట. సో మా మమ్మీ ఇవి వేసుకొని వెళ్ళిపోయింది టెంపుల్కి. సో నేను వంటకు అన్నీ రెడీ చేస్తున్నాను. సో ఈరోజైతే వాళ్ళకి ఇష్టమైన వంటకాలన్నీ వండాలి కదా. అట్లయితేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఈ 15 డేస్ వాళ్ళ ఆత్మ కిందికి వస్తుందంట. సో మాకు ఏమేమి చేసి పెడతారు అని వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారంట. లేటు కూడా చేయొద్దు. ఎందుకంటే అందరూ మీకు ఇంక ఇవ్వలేదా అని అడుగుతారంట. సో అందుకని ఎంత తొందరగా ఇస్తే అంత మంచిది. మళ్ళా ఇంకొకటి ఏంటి అని అంటే, మనం బియ్యం ఇచ్చుకుంది వేరే వాళ్ళు బియ్యం ఇస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం తినొద్దు, ఎంగిలైపోద్ది. సో మనం ఇచ్చిన తర్వాత వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి తినొచ్చు, కానీ ఇవ్వంది మాత్రం తినొద్దు ఎప్పుడు కానీ. సో ఇక్కడ మేమైతే వండిన వంటకాలన్నీ ఇస్తారాకులో వేస్తున్నాము. బగారన్నం, అలానే పూరీలు, సేమ్యా, మొక్కజొన్న గారెలు, స్వీట్ అండ్ హాట్వి, బొబ్బరిపప్పు గారెలు, చికెను, మటను, పన్నీర్, అలానే స్వీట్స్, ఇంకా మిక్చర్, ఏమేమి ఇష్టమో అన్నీ పెడతాం మేమైతే. పెరుగు. సో అన్నీ పెట్టి మొక్కుతామన్నమాట. అట్లనే మా నాన్నకి సిగరెట్ అంటే ఇష్టము, సిగరెట్ కూడా పెడతాం. అలానే ఆల్కహాల్ అంటే ఇష్టం, మందు, అది కూడా పెడతాం. థమ్స్అప్, ఇలా అన్నీ వడ్డించి ఇస్తారాకని. సో ముంగట పెట్టి అన్నీ మూతలు తీస్తామన్నమాట. మూతలు తీసి కాసేపు పక్కకి వెళ్తాం, ఎందుకంటే చూసుకోవాలి కదా. సారీ, ఆమ్లెట్ కూడా ఉంది, ఆమ్లెట్ మర్చిపోయినా.
పక్కకి వెళ్ళిన తర్వాత కాసేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చి ఆ మూతలన్నీ పెట్టేసుకోవాలి. సో మేము ఇక్కడ అన్నీ చూసుకోవాలని అన్నీ పెడుతున్నాం. అయితే మేము ఎట్లా ఆరగిచ్చి మొక్కుతామంటే ఒక గ్లాసులో ఏమో వాటరు, ఒక గ్లాసులో మన థమ్సప్, ఒక గ్లాసులో టీ, ఒక గ్లాసులోనేమో మందు, వీటిని 4టిని పోసుకొని వాటిని ఆరగించుకొని ఒకటి తర్వాత ఒకటి ఆరగించుకొని మొక్కుకోవాలి. ఇక్కడ సిగరెట్ వెలిగిస్తుంది ఏంది ఇక్కడే అని అనుకునేరు. మా నాన్నకు అది చాలా ఇష్టము. సో అందుకని వెలిగించిన. సో ఆరగించుకొని మొక్కుకోవాలి. మా మమ్మీ ఆరగించింది, ఆ తర్వాత నేను ఆరగించాను. ఆరగించి నా కూతురుతో కూడా ఆరగించి మొక్కిచ్చాను అన్నమాట మా నాన్నకి, మేమందరం బాగుండాలి అని. సో మొక్కిన తర్వాత మేమేం చేస్తామంటే, ఇది ఒకప్పుడు అయితే మనకు ఆకులు అవి ఉండే కాబట్టి 2 ఇస్తారాకులు వడ్డించి ఒక ఇస్తారాకు కాకులకు పెట్టేది. బట్ ఇప్పుడు కాకుల ప్రపంచం కాదు కదా, మనుషుల ప్రపంచం కదా. అందుకని మేము ఏం చేస్తామంటే అన్నీ కొంచెం 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 తీసి వాటిని ఇంకా మన ఇవి ఉన్నాయిగా థమ్సప్, వాటిని అవి కూడా చిన్న చిన్న కప్సులలో పోసి మన బాత్రూమ్ పైన పెడతాం. అట్లీస్ట్ చీమలైనా తింటాయి కదా, ఏదో ఒక ప్రాణి అయినా తింటుంది కదా అని ఆ ప్రాణికైతే పక్కా పెడతామండి. ఎందుకంటే మన బియ్యం ఇచ్చిన రోజు ఏ ప్రాణి వచ్చినా కూడా మనం వద్దనద్దు, పెట్టాలి. సో మేము అట్లా పెడతాము. సో పెట్టిన తర్వాత మా లోపలికి వచ్చి మొక్కేసి ఆ ఇస్తరాకులను మా మమ్మీ నేను అందరం కలిసి తింటాము. ఎందుకంటే మనం తింటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. సో అట్లా మేము మొక్కుతామండి. మీరు ఎలా మొక్కుతారు నాకు తెలీదు, ఒక్కొక్కరు ఒక్కొక్కలా మొక్కుతారు. సో మేమైతే ఎలా మొక్కుతాము. సో అది అండి ఈ వీడియో. సో వాళ్ళు ఎక్కడున్నా కూడా మనతోటే ఉంటారు. మా నాన్న అయితే మాతోటే ఉంటాడండి. మాకు ఏ కష్టం వచ్చినా మా కల్లో కనిపిస్తాడు. సో మొన్ననే రీసెంట్గా నాకు మా మమ్మీ కరెంట్ షాక్ కొట్టింది. ఆ రోజు నైట్ మా కల్లో కనిపించి కరెంట్ షాక్ కొడుతుంది చిన్న, జాగ్రత్తగా ఉండుమని చెప్పిండండి. అప్పుడే నాకు అర్థమైంది. ఇప్పటికీ కూడా మా నాన్న మాతోటే ఉన్నాడు, ఎటు వెళ్ళలేదని. గట్టిగా కోరుకుంటే ఏదైనా బాధపడితే తప్పకుండా వస్తారు. వాళ్ళు ఎక్కడున్నా మనతోటే ఉంటారు కదా. సో అలా అనుకొని మనం హ్యాపీగా ఉండాలి. వాళ్ళ కోసం బాధపడే టైంలో బాధపడాలి. ఇక అంతే మనం చేయాల్సింది, అంతే, ఏముండదు కదా. సో మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇంతసేపు నా వీడియో చూస్తున్నందుకు అయితే థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.